పాకిస్తాన్ సైనిక వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వివిధ దళాల మధ్య సమన్వయం పెంచి ఏకీకృత కమాండ్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అనే అత్యంత శక్తివంతమైన కొత్త పదవిని సృష్టిస్తుంది. ఇందుకు సంబంధించిన 27వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ను సవరించనున్నారు. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ను నియమిస్తారు. ఆర్మీ చీఫ్ ఉన్నవారే సిడిఎఫ్గా కూడా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ప్రధానమంత్రితో సంప్రదించి నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అధిపతిని కూడా ఆర్మీ చీఫ్ నియమిస్తారు. జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవి 2025 నవంబర్ 27తో రద్దు కానుంది. ఈ ఏడాది మే నెలలో భారత్తో 4 రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణల నుండి గుణపాఠాలు నేర్చుకున్న తర్వాతే పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా సమీకృత కార్యాచరణ అవసరమని భావించి ఈ సంస్కరణ చేపట్టినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ నియంత్రణలోని ఉగ్ర స్థావరాలని దాడి చేసింది. భారత దాడుల్లో తమకు చెందిన F-16 విమానాలతో సహా డజనుకు పైగా సైనిక విమానాలు ధ్వంసమయ్యాయని గత నెలలో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించారు. భారత సైన్యం విడుదల తీవ్రతకు పాకిస్తాన్ తలొగ్గి ఘర్షణలు ఆపాలని వేడుకుందని భారత్ చెబుతుంది. ఈ ఘర్షణల తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్కు ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించింది.